జీవన్ రెడ్డి అవినీతి భాగవతం బట్టబయలు చేస్తా అని ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయరెడ్డి అన్నారు. విష్ణుజిత్ ఇన్ఫ్రా జీవన్మాల్ పెట్టుబడి పెట్టిన 10 మంది ఒక్కొక్కరు 40 లక్షలిచ్చినా డబ్బులు తిరిగివ్వలేదని తీవ్రస్థాయిను ధ్వజమెత్తారు. నందిపేట్ మండలానికి చెందిన బంగారు సాయిరెడ్డి యొక్క 20 కోట్లు ఇంకా చెల్లించబడలేదని ఆరోపించారు. ఎస్ఎఫ్సి నుంచి 20 కోట్లు రుణం తీసుకునేందుకు ఒక ఇంటిని మార్టిగేజ్ చేసి అనంతరం ఆ ఇంటిని మరొక పేరుపై రిజిస్టర్ చేసిన విషయాన్ని త్వరలో ఆ ప్రెస్ మీట్ లో ఏదైతే మాట్లాడిండో మోర్ దెన్ 95% అబద్దాలు. దొంగే అంటున్నాడు. అసలు మొదటి దొంగ ఆర్మూర్ నియోజకవర్గానికి జీవన్ రెడ్డి, వాని అనుచర గుణం అయితే నిన్నటి రోజు అక్కడ ఉన్న వాళ్ళ కూడా వీడు మాట్లాడుతుండే కానీ వాళ్ళందరికీ కూడా భయం. ఒక పక్కకి అంటే రేపటి నుంచి నా సైట్ ఏమైతుంది, నా పరిస్థితి ఏంది, నేను కట్టిన పైసల పరిస్థితి ఎట్లా అనే భయంతోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. ఆదివారం రోజు ఒక పెద్ద కామెడీ ఆర్మూర్కి పాండు గాంధీ పెద్ద కామెడీ. ఇక దాంట్లో వాడు జనతా గ్యారేజ్ అనే పదం వాడిండు. ఫస్ట్ జనతా గ్యారేజ్ అంటే మనకి అసలు అర్థం అవుతుందా మరి ఏందా నాకు అర్థం కావట్లే. జనతా గ్యారేజ్ అంటే ప్రజలకి ఎవరికన్నా సమస్య ఉంటే ఇంటికి పిలిచి ఆ సమస్యల్ని తీర్చాలి. కానీ పాండుగాడు ఎట్లా అంటే ఎవడైతే ఈయనని నమ్మి వస్తాడో, ఎవడైతే ఈ దొంగని నమ్మి వస్తాడో వాళ్ళందరి కూడా ఖతం చేయడమే పాండుగారి కార్యక్రమం. వాడు కుమార్ చికెన్ అన్నాడు, లేకపోతే మూరం అన్నాడు, శాండ్ అన్నాడు, ఇంకా ఆనంద్ హాస్పిటల్, గౌతమి హాస్పిటల్, ఆద్య హాస్పిటల్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడిండు. దాంట్లో ఫస్ట్ కుమార్ చికెన్ మాట్లాడినా ఆయన అన్న హైదరాబాద్ లో ఉన్నా అన్న అట్లెట్లా మాట్లాడతాడన్నా అన్నాడు. అసలు నువ్వు నాకు తెలుసారా బాబు అని అడిగిన. వాడి నంబర్ కూడా లేదు. మా అధ్యక్షుడి దగ్గర తీసుకొని ఆయనకు మాట్లాడినా. దాని తర్వాత ఆనంద్, ఎవరైతే ఈయనకి ప్రధాన అనుచరుడో ఆనంద్ హాస్పిటల్, ఆయనకు ఫోన్ చేసిన. అన్న నేను వారం అయింది వినయ్ దుబాయ్కి వచ్చినా, నేను వచ్చినాక మాట్లాడతా, వాడిట్లా మాట్లాడతాడు నా గురించి అని ఆయన మాట్లాడిండు. ఇక రాకేష్ ఇడ్లీ అన్నాడు. నెక్స్ట్ మొరము ఇస్కా అన్నాడు. ఇయ్యాలటికి కూడా ఆర్మూర్ నియోజకవర్గంలో మొరం ఎక్కడ నడుస్తుంది అంటే ఆయన అనుచరులే నడుస్తుంది. ఈ రోజు కూడా యాజ్ ఆన్ టుడే పిప్రి దగ్గర నడుస్తుంది, మధు అనేటైనా నడుస్తుంది. ఆయన ఎప్పుడన్నా కలిసిందేమో కనుక్కోండి. నెక్స్ట్ మాక్లూర్ ఏరియాలో ఒకటి నడుస్తుంది. ఇస్కా అన్నాడు. మనకి హౌలాగానికి ఇస్కా అనేదానికి అసలు మనకి తెలివి ఉందా అని అడుగుతున్నా నేను. పాపం లారీ వాళ్ళు ఎప్పుడన్నా ఒక టన్నో 2 టన్నులో లోడ్ ఎక్కువ వస్తే ఏదైతే గత ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వంలో అన్ని విధాలుగా స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తున్నాం కనుక ఏదన్నా అయితే పాపం వాళ్ళకి లారీ వాళ్ళకి మాట్లాడతా, డిపార్ట్మెంట్ కానీ ఇంకెవరైనా ఉంటే మాట్లాడి 1 టన్ను 2 టన్ను ఏముంది వదిలేయండి. ఎందుకంటే చాలా పనులున్నాయి, ఇందిరమ్మ ఇళ్ల పనులున్నాయి, ప్రభుత్వం సంబంధించిన అభివృద్ధి పనులున్నాయి, ఇసుకని వదిలేయండి అని చెప్పి చెప్తాం. ఎప్పుడన్నా సందర్భంలో మన సిద్ధుల గుట్ట కాన్నో ఎక్కడన్నా ఏదన్నా అవసరం పడితే తల్వేదల్లా చాలా అయినప్పుడు 3-4 బండ్లు మనం సిద్ధుల గుట్ట మీద పుణ్యక్షేత్రానికి వేపించినాం తప్ప ఈ రోజు వరకు కూడా నా సొంతంగా ఒక క్వింటాల్ ఇసుక కూడా మనం ఎక్కడ కూడా టన్ను ఇసుక కూడా మనం ఎక్కడ కూడా వాడలే. ఇక మొరం అంటావా ఎప్పుడానికి పక్కకు బురదైందని చెప్పి 2-3 ట్రిప్పుల మొరం ఒప్పించినా కావచ్చు తప్ప నేను ఇప్పటి వరకు కూడా ఎటువంటి అన్యాయం చేయలే. యాక్చువల్గా నేను మాట్లాడద్దు, మా నిజామాబాద్ లో మా జిల్లా నాయకులు చెప్పారు, ఇక చిల్లర గారి గురించి నువ్వెందుకు మాట్లాడుతావు వినయ్, మనం నాయకులతోనే మాట్లాడిచ్చే అని చెప్పారు వచ్చే క్రమంలో. కానీ వాడు మాట్లాడిన విధానం చూసి నేను మాట్లాడితేనే మళ్ళొక్కసారి వాడు గాని వాని పక్కకున్న తొత్తులు గాని మళ్ళొక్కసారి మాట్లాడారని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. 2019 ఎలక్షన్ల లోకల్ బాడీ ఎలక్షన్ల 50 మంది ఎంపీటీసీలుంటే నేను బీజేపీ ఉన్నప్పుడు 15 ఎంపీటీసీలు గెలిచిన, ఒక జెడ్పీటీసీ గెలిచిన, 6 కౌన్సిలర్లు గెలిచిన. నీకు దమ్ముంటే జీవన్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయినావు కదా, నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నువ్వు 15 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ, 6 కౌన్సిలర్లు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.
ఏది రాజకీయ సన్యాసం చేస్తా. నేను కిందికి వెళ్ళి మెట్టెక్కి వచ్చిన నా మెట్లు వాడు కట్ చేసుకుంటూ వస్తుండే. ఎవడైతే నా ప్రధాన అనుచరుడు ఉన్నాడో, ఎవడైతే ఆయనతో నాతోని భయ్య నాతో తిరుగుతున్నాడు అంటే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టాలి. ఎవరన్నా నా దగ్గర ఫ్లాట్ కొంటే వాడిని తీసుకుపోయి బెదిరియాల. వాని పైసలు మళ్ళా నేను వాపస్ ఇస్తేనే ఆయనని వదిలేస్తాడు. సపోజ్ ఎవరన్నా నాకు ఇంట్రెస్ట్ కో రూపాయి ఇచ్చిర్రనుకో వాన్ని బెదిరియాల. ఇట్లా 2016 ఆగస్టు నుంచి మొన్న మా ప్రభుత్వం వచ్చిన దాకా నేను ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయలే. 2004లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన 2014 వరకు అరే జీవన్ రెడ్డిగా నీకు చెప్తున్నా వినరా పోచడీకే 2014 వరకు 18 ప్రాజెక్టు చేసిన. 2014 నుంచి 23 ఎండింగ్ దాకా ఒక్క ప్రాజెక్ట్ చేయలే. వాడు యువంతో కూర్చున్నా ఎక్కడ పోయి మాట్లాడినా మళ్ళా వాడిని అష్టదిగ్బంధం చేస్తాడు, వాడిని బెదిరిస్తాడు. అయినా సరే భగవంతుడు నాతో ఉన్నాడు. నేను ఇన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా గనక భగవంతుడు ఏదో ఒకటి చేస్తాడని చెప్పి ముందుకు పోతూ వచ్చిన. నేను ఒకటే కోరుకున్నా, జీవన్ రెడ్డి అనే నా కొడుకు ఈ ఆర్మూర్కి వెళ్లి తరిమి కొట్టాలనుకున్నా. బరాబర్ వాడిని 3వ స్థానానికి పంపించినాం. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా ప్రజలు, ఆర్మూర్ ప్రజలు, మీడియా మిత్రులు గాని ఎవరైనా సరే అధికారులు గాని చాలా సంతోషంగా ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు 6 గ్యారంటీలతో పాటు రాష్ట్రంలో స్వేచ్ఛ ఇచ్చినామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడొచ్చిందో నాకు తెలియదు కానీ నా నియోజకవర్గ ప్రజలకి స్వేచ్ఛ అనేది నాకు కనబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు కూడా రేపటి నాడు ఎక్కడన్నా మీకు నిజంగా వినయ్ రెడ్డి చేసింది ఏదన్నా తప్పులుంటే సరాసరి నా దగ్గర తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. నాదొకటే, ఆర్మూర్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ జీవన్ రెడ్డి అనే దొంగని పట్టుకున్నా. ఆ దొంగ ద్వారా సుమారు నేను 10.5-11 కోట్ల రూపాయలు 2010 నుంచి 2014 ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా పెట్టిన. 2013లో న్యూ ఇయర్ సంతోష్ ఎవరైతే కేసీఆర్ దత్తపుత్రుడు ఉన్నాడో, కవిత ఎవరైతే మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఎమ్మెల్సీ ఉందో, నా ఫామ్ హౌస్ లా వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు. అది నాది. వీడు చెప్తాడు మీ నాన్న ఎట్లా పెట్టిండో, పీవీఆర్ అంటే ఏందది, పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి అట. ఆడు ముండగొడుకు నన్ను ఎన్నోసార్లు కాళ్ళు మొక్కిండు. ఒకవేళ ఇట్లా వస్తే కాళ్ళు మొక్కి పక్కకు కూర్చుంటుండే. వాళ్ళ తల్లి గాని వాళ్ళ ఇంటోళ్ళు గాని వాడిని ఏ రోజు నమ్మలే. వాళ్ళ సొంత తమ్ముడు నమ్మలేదు బ్రదర్స్, సొంత తమ్ముడు. నేను ఎలక్షన్ సమయంలో నేను ఎప్పుడన్నా ఎలక్షన్ లో ఏదన్నా హైదరాబాద్ లో అడ్జస్ట్మెంట్ కోసం హైదరాబాద్ పోతే నేను వచ్చేదాకా ఇస్తరాకులు ఉండయి. బియ్యం అయిపోయినాయా, బియ్యం ఉండదు. అంటే వాళ్ళు ఏ ఫీలింగ్ ఉంటారంటే వినయ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు నేను ఫీలింగ్ లో వాళ్ళ తల్లి గాని పెళ్ళాం గాని ఇంకొకళ్ళు గాని ఉంటారు. ఇక వాళ్ళ తమ్ముడైతే వారం రోజుల దాకా ఎలక్షన్లు ఉన్నాయంటేనే మెల్లగా స్మెల్ వచ్చింది. అరే అన్నగాడు గెలిచేటట్టున్నాడు అని చెప్పి వాడు ఇంటికి మెల్లగా పొద్దున 4:30కు లేచి బొట్టు పెట్టుకుని గుడికి పోయినట్టు డ్రామా చేసి 6-7 పేపర్లు పట్టుకొని మన ఇంటికి వస్తుండే, జీవన్ రెడ్డి గారి ఇంటికి వస్తుండే. అయితే ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు వాళ్ళ తమ్ముడు గాని వాళ్ళు గాని ఇంకెవడన్నా సరే నా కాళ్ళు మొక్కినోళ్ళు. నేను వాని కోసం అమ్మిన ఆస్తులు ఈ రోజు మార్కెట్ లో నేను కొనాలంటే సుమారు 125 నుంచి 150 కోట్ల రూపాయలు. ఒకటి నేను ఎక్కడైతే హామీలు ఇచ్చుకుంటూ వచ్చినానో అందరినీ పిలుచుకుంటా, సైట్లు అయితే సైటు, భూమి అయితే భూమి, ఇంకోటి అయితే ఇంకొకటి అన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా క్లియర్ చేసుకున్నా. నేను ఆ దరిద్రుడు ఇయ్యాలకి ఒక 100 మందికి పేమెంట్లు ఇవ్వాలా. వాళ్ళందరికీ చెప్తున్నా మీరు రండి, నేను మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకొని పోతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భక్తుల గుట్టుంది 16 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు రాత్రి 2016లో. ఇంకొక 16-18 ఎకరాలు పహానీలా లెక్కించుకున్నారు. ఇంకా నేను దాని జోలికి పోలే. వాడు నిన్ననే నన్ను మేల్కొల్పిండు, నువ్వు నన్ను వట్టి వదిలేసినావు, నేను బలాదూరు తిరుగుతున్నాడా అని చెప్పి నిన్నటి రోజు నన్ను మేలు కోల్పిండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనుకుంటుకుంటూ కావచ్చు వాడు గాని వాడి పక్కకున్న తొత్తులు గాని ఎవడైనా డ్రామాలు చేస్తే, ఆర్మూర్ల కబ్జాలు ఇంకొకటని చెప్పి చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన తప్పకుండా ప్రజల వద్దకి తీసుకెళ్తాం కనుక మిమ్మల్ని ఎవరిని కూడా ఇచ్చిపెట్టా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లనే వాడు చెప్పిండు సీసీ కెమెరా అన్నట్ట మున్సిపల్ ఆఫీసులు ఉంటుందట. ఉంటుందా ఎక్కడన్నా? పాసిబుల్ అవుతుంది అట్లా? వాని హయాంలో అయింది కావచ్చు, వాడు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకున్నాడు కావచ్చు. మా హయాంలో అట్లా కాదు బ్రదర్. దొంగ నా కొడుక, నీ ఒక్కసారి మాట్లాడేటప్పుడు లిమిట్ లో ఉండి మాట్లాడు. నీ పక్కకి ఎవరైతే తొత్తులు
ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే పోయి కబ్జాలు చేస్తారు. వాళ్ళ భూమిలలోనే ఇరిగేషన్ భూమి ఉంది, వాళ్ళ దాంట్లోనే ఎండోమెంట్ ల్యాండ్ ఉంది, మాణిక్ బండర్ల ల్యాండ్ ఉంది. మాణిక్ బండర్ల సుమారు 200 ఎకరాలు ఉంది. ఆ 200 ఎకరాలకి అక్కడ ఏదైతే బోరిగాం, మాణిక్ బండార్ 2 విలీన గ్రామాలు గనక దానికి 5 కోట్లు 5 కోట్లు మొత్తం కలిపి 10 కోట్లు ఇచ్చారు మిత్రులారా. ఎంత? 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ దొంగనా కొడుకు ఏం చేసిందంటే ఒక రూపాయి కూడా అక్కడ ఖర్చు పెట్టకుండా ఆ 10 కోట్ల రూపాయల్ని ఆ ప్రాజెక్ట్ ఏదైతే మాణిక్ బండార్ దగ్గర సుమారు 200 ఎకరాల ప్రాజెక్ట్ నడుస్తుందో దానికి 2 బ్రిడ్జిలు అవసరం ఉంటే అదే నా ఇన్వెస్ట్మెంట్, దానికి నేను ఇస్తున్న 10 కోట్ల రూపాయలు అని చెప్పి 10 కోట్ల రూపాయలు దానికి ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టి సుమారు 30,000 గజాలు వాడి దొబ్బిన చరిత్ర. నువ్వురా దొంగనా కొడుకు, నువ్వు నా గురించి మాట్లాడేంత నైతిక విలువ గానీ నీకేం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళ ఇంట్లో అందరూ ఇచ్చుకుంటున్నారు. ఆ ఆలూరు గల్లీల పాపం అటో ఇటో చేసిరు. వాళ్ళందరూ కూడా వారం వారం పోవాలా, పోగానే ఏమరాలు అంజవడుకులారా నా దగ్గరికి వస్తారా అని చెప్పి వాళ్ళని బెదిరియాల. వాళ్ళందరూ ఎవరంటే ఏదైతే మాల్ ఉందో జీవన్ రెడ్డి మాల్. ఫస్ట్ జీవన్ రెడ్డి మాల్ స్టోరీ చెప్తా కొద్దిగా, ఎందుకంటే చాలా వరకు అందరికి కూడా తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్పి. జీవన్ రెడ్డి మాల్ అనేది గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 మంది ఒక విద్యుత్తుకొని వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేయగానే పాపం వాళ్ళకి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. పాండుగడ్ ఎమ్మెల్యే అయ్యిండు. పాండుగడ్ ఎమ్మెల్యే ఏం చేసిండు, వాళ్ళని పిలిచిండు, బెదిరించిండు, వర్క్ ఆపేసిండు. ఆపితే ఏమైంది, దానికి వాళ్ళకి ఏదైతే ఆర్టీసీకి కట్టాల్సిన బకాయి ఉందో అది 1 కోటి కాకపోతే 2 కోట్లు అయిపోయింది. ప్రతి నెల 5.5 లక్షలు కట్టాలి. అదేమైపోయింది, సుమారు 2 కోట్ల పైన అయిపోయింది. వాళ్ళందరూ ఏం చేసిరు, ఒక రోజు వీళ్ళ దగ్గర పోయారు. మరి ఎట్లా చేద్దాం జీవన్, ఇదంతా మరి ఇట్లా ఉంది పరిస్థితి, 2 కోట్ల రూపాయల పైన బకాయి ఉంది. బకాయి ఉంది కనుక జర ఏదన్నా చెయ్యు అంటే మీరు వెళ్ళిపోండి, మీకు 40 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసి ఆ కంపెనీలో వాడి భార్య, వాడు ఇంకెవరు ఉన్నారో దాంట్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళకు ఒక్కొక్కరికి కూడా 1 రూపాయి ఇయ్యలే. ఆ 10 మందికి ఒక్కొక్కరికి కూడా 1 రూపాయి ఇయ్యలే. వాళ్ళు ఆల్రెడీ బాధితులు. వాళ్ళని జనతా గ్యారేజ్ పోవాల్సిందిగా కోరుతున్నా. అట్లనే నియోజకవర్గంలో చాలా మంది సర్పంచులు గాని, నాయకులు గాని ఎలక్షన్ల సమయం గాని, ముందు సమయంలో గాని 50 లక్షల నుంచి 1 కోటి నా దగ్గరకు ఎప్పుడన్నా ఒక దగ్గర ఏదో సందర్భం కలుస్తారు. కలిసినప్పుడు పాపం వాడి పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అయినా నేను అడుగుతా, బ్రదర్ ఎంత నీకు ఒక 10-15 లక్షలు ఇచ్చేది ఉంటుందా అని అడుగుతా. అలా ఫేస్ బట్టి అడుగుతా, రీడింగ్ బట్టి 50 ఇవ్వాలన్నా అంటే అవునన్నా వాస్తవం 50 దాకా ఇవ్వాలన్నా, ఇంక ఇంట్రెస్ట్ వేస్తే ఇంకెక్కువ అవుతుంది అన్న అంటారు. వాళ్ళందరినీ చెప్తున్నా, జనతా గ్యారేజ్ దగ్గర పోతారా, లేకపోతే నాతో పాటు కలిసి ముఖ్యమంత్రి దగ్గర రండి, మీ సమయం తీసుకుంటా, మిమ్మల్ని ముఖ్యమంత్రి గారికి చెప్తా. ఇగో ఇసుంటి దొంగన కొడుకు 6 మూలు ఉన్నాడు, వాడిని బయట తిరగనీయకన్నా వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టమని చెప్తా అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా. అట్లనే వాడు చాలా సంతోషం అవుతుంది. మొన్న మధ్య ఓ మిత్రుడు చెప్పిండు, ఈ పాండుగాడు ఫోన్ చేసిండట. ఆయన చేసే పక్కకి ఇంకో గొంతు ఉన్నది. ఆ గొంతు వినవడంగానే ఆయనతో మాట్లాడు అన్నాడు. మాట్లాడి మేము వినేది ఇన్ఛార్జ్ తీసేస్తారు కదా అని అంటున్నాడు. వానికి ఎంత సంతోషం అంటే, అరే బోసిడీకే నేను ఏడికెళ్ళి వచ్చిండ్రా, నా దగ్గర ఒక కారు నిండకపోతుండేరా 2016లా, నువ్వు ఒక దొంగన కొడుకు 6 ఉన్నా సరే మెట్టు ఎక్కి నిన్ను ఇక్కడికి వెళ్ళి 3వ స్థానానికి పంపించిన. నువ్వు సుమారు లాస్ట్ మూమెంట్ లో ఒక 40-50 స్టెట్లు వేసుట్లా ఆ 5-6 వేల ఓట్లు వచ్చినాయి. లేకపోతే అవి కూడా రాకపోతుండే. నువ్వు నాకన్నా 5,000 ఓట్లు తక్కువ వచ్చినాయి అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. ఎంతో మందిని భయభ్రాంతులు చేసినావు. కాంగ్రెస్ అనేది 2018లో ఎలక్షన్ కాగానే ఇక్కడ ఇన్ఛార్జ్ లేకుండే. నేను బీజేపీలో ఉన్నప్పుడు నేను ఎక్కడ తిరిగినా గానీ జెండా సరిగ్గా కనబడే పరిస్థితి ఉండకపోతుండే. అట్లాంటి కాంగ్రెస్ లా అరవింద్ గాని బేకార్ గాని చేసుట్లా బయటకు వచ్చిన పోరాబాయి నీ పార్టీ అద్దు నువ్వద్దని చెప్పి ఇట్లా దమ్మున్న లెక్క పడేసి కండువ బయట పడేసి వచ్చి రేవంత్ అన్న సమక్షంలో పార్టీలో జాయిన్ అయిన. ఒక నేషనల్ పార్టీల మొదటి విడత టికెట్ రావడం అనేది అంత ఈజీ కాదు. మొట్టమొదటి 2018లో మొదటి లిస్ట్ వచ్చిన 2023లో కూడా కాంగ్రెస్ నుంచి మొదటి లిస్ట్ లా 4వ పేరు నా వినయ్ కుమార్ రెడ్డి పేరు మీద ఉంది. అట్లా నేను ఎలక్షన్ లో పోటీ పడ్డా. ఎప్పుడైనా సరే ఎవడన్నా కాంగ్రెస్ లకు పోతున్నాడు అనగానే వాడిని కాంగ్రెస్ పోనీయాడు, వాడే బీజేపీలోకి తోలుతాడు. చాలా మంది మీరు చూసుకోరు, ఎవరన్నా నాకు అనుకోర్రి, చాలా మంది నీ బీజేపీలోకి పంపించిండు. కాంగ్రెస్ లకు ఎవడన్నా వస్తున్నాడు అంటే వాడిని భయపెట్టించో ఇంకోటి చేసో రేపటి నాడు నేను ఓడిపోయినా గానీ నా ప్రభుత్వం ఉంటది, వీటిని సంగతి చూస్తా అన్నాడు. వానికి మొత్తం నా మీదనే భయం, నన్ను ఎట్లా ఓడగొట్టాలనేదే భయం. కానీ నేనేమనుకున్నా అంటే ఏది ఏమైనా సరే ఆర్మూర్ గడ్డ మీద
జీవన్ రెడ్డి అనే బోష్ డీకే గడ ఓడిపోవాలనుకున్నా నేను సాధించిన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.